గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే వినాయక చవితి నిమజ్జనం 5th డే. మనం అరవన్యాల రూమ్కి అయితే వచ్చేసాం. ఏడు మణికొప్పినేని వస్తాడు. మణికొప్పినేని మనం అందరం కలిసి నిమజ్జనం ఎక్కడంటే మలేషియన్ టౌన్షిప్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ ద్వారా వెళ్తున్నాం. కానీ చాలా బాగా చేస్తారు. లాస్ట్ టైం ఐ థింక్ 2 or 3 years బ్యాక్ మేము అక్కడే చేసాము, వీడియో చేశాను. చింటూగాడు భయపెట్టాడు సడన్గా నన్ను, అసలు అక్కడే తీసాము. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఎందుకంటే పూణే డప్పులు ఉంటాయి, చాలా 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 బాగా జరుగుతుంది, బాగా చేస్తారు డీజే ఇవన్నీ. ఓకే మరి అక్కడ కలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. నీకోసం ఉందా ఆల్రెడీ ముందు చెప్పాను, అదే చెప్తున్నాను. టీషర్ట్ బాగుందామని. ఎక్కడ కొన్నావు? మొత్తం లైటింగ్ అయితే పెట్టేశారు గైస్. ఫైనల్లీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం మనం. ఐ లవ్ రెయిన్ ట్రీ పార్క్. గైస్ మనం అయితే లోపలికి అయితే వచ్చేసాం, బట్ దేవుడి కోసం ఎత్తుకుంటున్నాం. నువ్వు బాగున్నావులే. ఎలా వచ్చావు చెప్పు. ఎలా వచ్చాం, పెద్ద ట్విస్టే జరిగింది. అంతా పవనంద దయ వల్ల వచ్చాం. థ్యాంక్ యూ పవనంది. మొహం ఎంత అయిపోద్దేమో పవనంది ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా కెనాల్, ఇక్కడే కలిపేస్తారు విగ్రహం. ఇదిగో నీట్గా క్రేన్ కూడా తీసుకుని వచ్చేసారు. ఇంతకీ కెనాల్ చాలా పెద్దది. ఇది ఎక్కడదో ఏంటో మనకేం క్లారిటీ తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో. మనీ స్విమ్మింగ్ ట్రై చేయొచ్చు కదా. పులిహోర అయితే దొరికింది ఫైనల్. మండపం గైస్ బాగుంది, వెనకాల స్క్రీన్ అయితే పెట్టారు. గైస్ మొత్తం ఇవన్నీ వినాయకులే. ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంది. ఐడియల్ లెక్క అయితే వెళ్దాం అనుకున్నాం.
కుర్రోళ్ళు మంచి ఎంజాయ్ చేస్తున్నారు. గైస్ మనమైతే ఇప్పుడు నిమజ్జనం దగ్గరికి అయితే వచ్చాం, ఐడియల్ లేక్ దగ్గరికి. ఫుల్ క్రౌడ్ ఉన్నారు అసలు. మాకు రావడానికే 30 to 40 minutes పట్టింది. ట్రాఫిక్ అంత దారుణంగా ఉంది. క్రేన్స్ ఇవన్నీ జనాలు, అందరూ జనాలే. వ్యాన్ల మీద వస్తున్నారు. ఇవన్నీ వెహికల్స్ గైస్. ఇదిగో ఇదొక క్రేన్ 7 అంట, ఇది 6, 5, 4, 3, 2, 1. ఇవన్నీ వెహికల్స్. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ నిమజ్జనం చేసేయచ్చు. ఇప్పుడు ఎంటీ క్రేన్ అయితే వచ్చింది. ఆ క్రేన్ మీద మనకి దేవుడిని అయితే ఎక్కిస్తున్నారు. మోసుకొచ్చి పెడుతున్నారు. ఐ థింక్ మనీ పే చేయలేమో, మనకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఒకేసారి 2-3 కలిపేస్తున్నారు. ఇక్కడే మనకు కలిపేది. ఆల్రెడీ మనకు కలిపేస్తారు విగ్రహం. ఒకేసారి 2 విగ్రహాలు కదా. తెచ్చినంత సేపు లేదు గైస్, వెంటనే కలిపేసి 2 నిమిషాలా తయారు చేసినంత సేపు లేదు, 2 minutes లో కలిపేస్తారు అసలు. ఫ్రెండ్స్ గణపతి బప్ప. ముందరికెళ్ళాలి, అన్నూళ్ళు ముందున్న వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. 4, 5, 6, 7 వరకు ఫ్రేమ్స్ ఉండండి. రోడ్ జామ్ చేయకండి దయచేసి. రోడ్ ఇవన్నీ బొమ్మలే గైస్, కానీ ఒక్క బొమ్మ భలే ఉన్నాయి అసలు.
గైస్ నిమజ్జనం అయిపోయింది. నిమజ్జనం సెలబ్రేషన్స్ మలేషియన్ టౌన్షిప్ లో ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఏదో కొంచెం కొంచెం ఓకేగా ఉంది. ఎందుకంటే పూణే బ్యాండ్ ఒకటి ఉంటుంది, అది లేదు. అందుకోసమే కొంచెం డిసప్పాయింటెడ్. అండ్ ఐడియల్ లేక్ దగ్గరికి వెళ్ళాం కదా, నిమజ్జనాలు అక్కడ బాగా జరిగింది. కొంచెం ఎమోషనల్ మూమెంట్స్ కొంచెం, కానీ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం వెళ్ళినప్పుడు క్రౌడ్ అది చూసుకుని వెళ్ళండి, ఎందుకంటే కొంచెం స్టక్ అయితే రిస్క్. మాకే 1 hour పట్టింది, 1.5 hour పట్టింది. 10 o'clock అయింది. ఇప్పుడు మనం అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాం. ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నారు. ఏ నాన్ వెజ్ అనుకుంటున్నారా? ఏం లేదండి, నిమజ్జనాలు అన్ని అయిపోయినాయి కదా, ఇంటికి నీట్ గా వచ్చేసి సండే నీట్ గా వచ్చేసి తినేసి పడుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చాలా రోజులు అయింది, నాన్ వెజ్ కూడా. సరే మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే మరి నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కలుసుకుందాం. బాయ్.